హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కొత్తగా ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఈరోజు అయితే లాస్ట్ చూసారా, జాడ ఎలా కొడుతుంది, ఇల్లంతా తుడిచేస్తుంది. కొత్త సంవత్సరం రెండో రోజు నాడు చూడండి. పెద్దదాని వై నువ్వు జాడి కొడతలేదు, అక్క కొడుతుంది, చెల్లి కొడుతుందని అంటే నన్ను కొడుతుందండి లాస్ట్ కాజల్. ఇంకా మధ్యాహ్నంకి అయితే దొండకాయ కోసము కట్ చేసుకున్నాను. ఒక ½ కిలో దొండకాయ తెచ్చి ఇంకా ముక్కలు కోసి రెండు హాఫ్ చేస్తేనే బాగా ఇష్టమండి నాకు. రౌండ్గా అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా కొబ్బరికాయ వేసి దొండకాయ ఫ్రై చేద్దామని చేసి కట్ చేసి పెట్టుకొని పక్కనైతే అన్నం పెట్టేసుకున్నాను మధ్యాహ్నంకి. ఇంకా ఈ ఊడ్చిది బట్టలు ఉతికిది అయితే నేను ఏం చూపించలేదు. ఇంకా ఫస్ట్గా కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్తాను. నేను ఏం పెట్టినా మీరు సబ్స్క్రైబ్ చేశారనుకో నా వీడియో మీకు వస్తుంది. ఓకేనా? దొండకాయ ఫ్రై అయితే నేనైతే ఎలా చేస్తాను, మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. ఇంకా తాలింపులు అయితే వేసేసి దొండకాయ ఫ్రై చేసేసాను మధ్యాహ్నంకి. ఇంకా కొబ్బరి అయితే పట్టాను, మిక్సీ పట్టాను. ఇదివరకు అయితే చక్కెరంతో తిప్పుకునేవారు, అవన్నీ లేవండి, ఇక్కడ దొరకవు కదా మనకి. సరే అయితే మిక్సీలో అయితే పట్టేసి 2 స్పూన్లు దొండకాయలు వేసాను. ఇంకొంచెం మిగిలిందండి, దాన్ని ఏం చేయాలా, వేస్ట్ చేయడం ఎందుకు అనేసి బెల్లంతో పాకం పట్టేసి దాంట్లో కొబ్బరి లడ్డూలు చేద్దామని ట్రై చేసేసానండి. ఎందుకంటే మా అమ్మ అలానే చేసేదండి. మా ఆంధ్ర సైడు బాగా చేస్తారు కొబ్బరి లడ్డూలు. మాకు ఒక 5-6 చెట్లు ఉండేయండి ఇంటి చుట్టూను. ఇంకా ఒకవేళ ఆ చెట్లు కాకపోయినా పొలం పనులకు వెళ్తే పక్క వాళ్ళ దాంట్లో ఒక కొబ్బరికాయ 2 కొబ్బరికాయలు తెచ్చి దాచిపెట్టి అవన్నీ తురిమి ఒక్కరోజు అయితే కొబ్బరి లడ్డూలు చేసేదండి మా అమ్మ. చాలా బాగుండేది. ఇంకా అది గుర్తుకొచ్చింది కొబ్బరి లడ్డూలు చేస్తుంటే నాకు. ఇంకా కొంచెమే క్వాంటిటీ ఒక 7-8 లడ్డూలు అయినా కానీ చాలా టేస్ట్గా ఉంది. కొంచెం వండితేనే టేస్ట్ ఎక్కువ వస్తుంది కదా. ఎక్కువ వండినప్పుడు ఎప్పుడైనా గమనించండి, టేస్ట్ ఏం రాదు. కానీ మనసు ఒక లడ్డు అయితే తినేసాము. కాజల్ ఒకటి, లాస్య ఒకటి, నేను ఒకటి, మా ఆయన ఒకటి. ఇంకా సాయంత్రం అయితే మధ్యాహ్నం అన్నం అయితే వండాను. మధ్యాహ్నం కూర, కొంచెం పప్పు, దొండకాయ ఫ్రై ఉంది. ఇంక దాంట్లోకి ఆమ్లెట్ వేద్దామని. ఇంకా చిన్న మూకుడు ఉంటుంది చూసారా, పోపు పెడతాము చట్నీకి, దాంట్లో ఆమ్లెట్ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నేనైతే అందులోనే చేస్తాను. చాలా అంటే చాలా ఏమంటే కేక్ లాగా పొంగుతుందండి. ఇంకా ఈవినింగ్ అయితే అదే తినేసాము. మధ్యాహ్నం అన్నం అయితే వండాను, కూర పప్పు ఉంది కదా, ఇంకా ఆమ్లెట్ వేసుకున్నాం స్పెషల్గాను. ఆమ్లెట్ అయితే మీరు కూడా ఏమంటారు చిన్న గుంత కడాయి చట్నీలు తాలింపు పెడతాం కదండి, అది చాలా టేస్టీగా వస్తుంది. స్వాంజీలా వస్తుంది. నాకు భలే ఇష్టం ఇందులో వేస్తేనే. ఇంకా పెనం కంట దీని మీద వేస్తేనే చూడండి ఎలా పొంగుతుందో, భలే ఉంది కదా. ఇంకా నా వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. లాస్ట్ ఒకటి వేసేసి ఇంకా అదే తిన్నది, అన్నం తినలేదు, పడుకుందండి. బాయ్ బాయ్.